హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ పాటికి ఏమన్నా తెలుస్తుంది కదండి మీకు ఏం చేశానన్నది. ఈరోజైతే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఇంట్లో అందరు ఇష్టంగా తిన్నారనమాట. నేనైతే ఇక్కడ 4 బ్రెడ్ స్మూక్లు అయితే తీసుకున్నాను. అలాగే 2 ఎగ్స్ వేసుకొని ఇలా చేసుకున్నాను. 2 ఐటమ్స్గా చేశానండి ఇది నేను. ఇదిగో చూడండి, 4 ముక్కలు తీసుకున్నాను. అలాగే 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ కొట్టి వేసుకుందాం ఇందులోకి. బ్రెడ్ ఆమ్లెట్ స్పాంజ్లా ఉంటుందండి, మెత్తగా రుచిగా చేసుకోవాలి ఇలా అన్నమాట. 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను కదండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారా, నురుగు వచ్చింది కదండి. నురుగు వచ్చిందంటేనే మనకి మంచిగా మిక్స్ అయినట్టు లెక్క అనమాట. ఇప్పుడైతే 1/2 స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. వేసిన పౌడర్స్ అంతా మనకి ఎగ్లో కలిసిపోవాలన్నమాట. బాగా ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉన్నామంటే మంచిగా మిక్స్ అవుతుందండి. ఇప్పుడు ఇంకొక ఎగ్ వేసుకున్నాను. మొత్తం 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇందులో నేను. సరిపోదేమో అనిపించి మళ్ళీ ఒక ఎగ్ తీసుకున్నాను. చూసారా, బాగా మిక్స్ అవుతుంది కదా. ఒక 2-3 మినిట్స్ వరకు బాగా ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే కానీ మంచిగా మిక్స్ అవుతుంది. మనకి బ్రెడ్ మీద వేసేటప్పుడు మంచిగా ఉంటుంది చూడటానికి. ఇదిగో చూడండి, ఇప్పుడు బాండిల్ పెట్టేసుకొని నెయ్యి రాయేసుకుంటున్నాను. ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని కాల్చుకుందాం. అటు ఇటు బాగా కాల్చుకోవాలండి, మనకు మంచిగా టేస్ట్ రావాలి కదా. నెమ్మదిగా తిప్పుకుంటూ అటు ఇటు 2 పక్కల బాగా నీట్గా కాల్చుకోవాలి. ఎక్కువ బ్రౌన్గా కూడా అవసరం ఉండదండి, లైట్గా అలా కాల్చుకున్నామంటే బాగుంటుంది. మరీ బ్రౌన్గా కాల్చుకున్నా కూడా ఎక్కువగా కొంచెం స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. లైట్గా కాల్చుకున్నామంటే కానీ మనకి స్పాంజ్లా మెత్తగా ఉంటుంది అనమాట. తినేటప్పుడు కూడా బాగుంటుంది. అదేవిధంగా మిగతా 2 ముక్కలు కూడా ఇలా చేసుకుందాం. నెమ్మదిగా తిప్పుకుంటూ కాల్చుకుందాం. మళ్ళీ దానిపైన ఒకసారి నెయ్యి రాసుకుంటున్నాను. సిమ్లో పెట్టే కాల్చుకోవాలండి, బ్రెడ్ లేకుంటే మాడిపోతుంది. ఇలా 4 ముక్కలు కూడా కాల్చుకున్నాను నేను. చూసారా, మంచిగా వచ్చింది కదా. మరీ బ్రౌన్గా లేకుండా లైట్గా కాల్చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ నెయ్యి రాసుకొని మనం ఎగ్గు కలుపుకున్నాం కదండి, అది లైట్గా అలా వేసుకుందాం. కాసేపు అలా కాగాక ఇప్పుడు అందులో బ్రెడ్ ముక్క పెడుతున్నాను. దీని మీద మళ్ళీ కొంచెం ఎగ్ వేస్తున్నాను. బ్రెడ్ మీద లైట్గా అలా వేసి స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు నెమ్మదిగా దీన్ని తిరిగి వేసుకుందాం. నెమ్మదిగా చుట్టూ ఫస్ట్ తీసుకొని తర్వాత సెంటర్లో పెట్టి తీసామంటే తునక్కుంటా వస్తుంది, మనకి నీట్గా ఉంటుంది. ఇలా నెమ్మదిగా తిరిగి వేసుకుందాము. దీని మీద ఇప్పుడు ఇంకొక బ్రెడ్ పెడతాను నేను. బ్రెడ్ ఆమ్లెట్ బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్కి ఇస్తే పిల్లలు బాగా తిని స్కూల్కి వెళ్తారు. ఇప్పుడు ఈ బ్రెడ్ మీద కూడా ఇలా నేను ఎగ్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఇందులో కావాలంటే క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు, ఆనియన్స్ కట్ చేసి వేసుకోవచ్చు, కొత్తిమీర అవి అన్నీ వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఏం వేయట్లేదు, కారపొళ్ళు మాత్రం యాడ్ చేసి ఇలా చేసుకుంటున్నాను. అవి వేసినా కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా మీకు అవన్నీ వేసి చూపెడతాను ఎలా చేయాలన్నది. ఇప్పుడైతే నేను ప్లెయిన్గా చేసుకుంటున్నాను. అలా సన్నగా హోల్స్ అయితే పెట్టుకున్నామంటే మనం బ్రెడ్ మీద ఎగ్ వేసుకున్నాం కదండి, అది లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది. మనకు ఆ నీచు స్మెల్ అనేది పోతుంది, ఎగ్ స్మెల్ అంతా బాగుంటుంది. అలా సన్న హోల్స్ అవి పెట్టుకున్నామంటే. చూసారా, చాలా బాగుంటుందండి.
క్యారెట్ అవి తురిమి వేసుకున్నామంటే అది కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ నెమ్మదిగా తిప్పుకుందాము. సిమ్లో పెట్టే చేసుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఉడికిపోయింది కదా, సైడ్కి తీసేసుకుంటున్నాను. సేమ్ అండి, ఇదే మాదిరిగా మిగతా 2 పీసెస్ కూడా ఇదే విధంగా చేసుకుందాం. మళ్ళీ కొద్దిగా నెయ్యి రుద్దేసుకొని ఎగ్ వేసుకొని బాగా అలా పెనం చుట్టూ మనకి స్ప్రెడ్ అయ్యాక బ్రెడ్ పెట్టేసుకుందాం. మళ్ళీ బ్రెడ్ మీద కొద్దిగా వేసుకుందాము. టేస్ట్ అనేది అలాగే వస్తుందండి. బాగుంటుంది. మనకు డాబాకి అలా వెళ్ళా కూడా ఇలాగే చేస్తారు, డాబా స్టైల్లో కూడా ఇలానే ఉంటుందన్నమాట. దీన్ని ఇప్పుడు తిప్పుకుందాము. నెక్స్ట్ టైం మీకు అన్నీ వేసి చూపెడతానండి. బ్రెడ్ ఆమ్లెట్ అనేది ప్లెయిన్లో అయితే అంతగా తెలియదు కదా, అన్నీ వేసామంటే అచ్చం హోటల్ స్టైల్లో ఉంటుంది మనకి. సరే, ఇప్పుడు ఉన్నదంతా ఇలా వేసుకున్నాను. మళ్ళీ చిన్నగా అలా హోల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. లోపలంతా కూడా ఆ ఎగ్ అనేది ఆ స్మెల్ లేకుండా బాగా ఉడుకుతుంది ఇలా చేసామంటే. తిప్పుకుందాం ఇప్పుడు నెమ్మదిగా. చాలా బాగుంటుంది. అన్ని బ్రెడ్ ముక్కలకు కూడా నేను ఇలా హోల్స్ అయితే పెట్టేసుకుంటాను. ఫుల్గా అందులో ముంచి తీసామంటే అంత లోపల అదే ఫ్లేవర్ వచ్చి ఎగ్ స్మెల్ అనేది వస్తుందండి. అందుకే నేను ఇలా లైట్గా వేస్తున్నాను పైన మాత్రం. ఇలా చేసుకోవడం అంతే అండి, రెడీ అయిపోయింది. ఇష్టంగా తినేస్తామా కదా. ఇప్పుడు దీన్ని ఇలా మడిచేసుకొని 4 పక్కకు తీసేసుకుందాము. మనకి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందిగా. మీరు గమనించినట్లయితే నేను 2 ఐటమ్స్ అయితే చేశాను చూసారా. ఒకటేమో అటు ఇటు బ్రెడ్ పెట్టాను, మధ్యలో ఆమ్లెట్ అనేది వచ్చింది. ఇంకొకటి అటు ఇటు ఆమ్లెట్ వచ్చింది, మధ్యలో బ్రెడ్ అనేది వెళ్ళిపోయింది చూసారా. దీనికి ఇంకా సాస్ పెట్టుకొని టమాటా కెచప్ పెట్టేసుకొని తినేయడమే. ఓకేనా అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నేనైతే ఇలా తినేస్తున్నాను చూసారా. మనకు కావాలంటే ఇలా కట్ చేసుకొని స్టైల్గా పెట్టేసుకొని తినేయచ్చు, అలాగే తినచ్చు. నేను వీడియో కోసం అని చెప్పి మధ్యలో మళ్ళీ ఇలా కట్టర్ తీసుకొని కట్ చేస్తున్నాను. టమాటా కెచప్ అయితే పెట్టేసుకున్నానండి, సాస్ అవి అది పెట్టుకొని తినేయటమే. చాలా బాగుంటుంది. ప్లెయిన్లో చేశానండి. నెక్స్ట్ టైం వెజిటేబుల్స్ వేసి చేసి చూపెడతాను ఇంకొక వీడియోలో. అదైతే ఇంకా అచ్చం హోటల్ స్టైల్ ఉంటుంది.